మన టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి హీరోగా 'జక్కన్న' ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా ఏప్రిల్ 7, 2027న గ్రాండ్ లెవెల్‌లో దాదాపుగా 120కి పైగా దేశాల్లో ఎంతో భారీ స్థాయిలో పలు భాషల ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చేందుకు సంసిద్ధమవుతోంది. ఇప్పటికే 50-60% వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుందనేటువంటి వార్తలైతే అందుతున్నాయి. ఇక ఇటీవల 'వారణాసి' సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ని కొన్నాళ్ల క్రితం ఒక భారీ వేడుక ద్వారా నిర్వహించి, గ్లోబల్‌గా సినీ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైనటువంటి ఆసక్తిని ఏర్పరిచారు మహేష్ బాబు, అలానే రాజమౌళి అండ్ టీమ్. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన కుంభ అనేటువంటి విలన్ పాత్రలో నటిస్తుండగా, షోయింగ్ బిజినెస్ అలానే శ్రీ దుర్గా ఆర్ట్ సంస్థలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ దాదాపుగా 1300 కోట్లకు పైగా భారీ వ్యయంతో 'వారణాసి' సినిమా నిర్మిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఇప్పటివరకు 'వారణాసికి' సంబంధించి మనం చూసినటువంటి ప్రమోషన్స్ ఒక ఎత్తైతే, తొలిసారిగా హాలీవుడ్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతో ఏకంగా 'వారణాసి' టీమ్ వరుసగా ఒక్కొక్క ఇంటర్వ్యూని రిలీజ్ చేస్తూ, అటు గ్లోబల్ ఆడియన్స్‌కి, సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి షాక్‌ని, థ్రిల్‌ని అందిస్తోంది. ఇప్పటికే 3-4 హాలీవుడ్ ఇంటర్నేషనల్ సంస్థల మీడియా తాలూకు ఇంటర్వ్యూలనైతే విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ఇంటర్వ్యూలు వరుసగా రానున్నాయని, అలానే ప్రతి నెలలోనూ 'వారణాసికి' సంబంధించి ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేందుకు టీమ్ కూడా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, రిలీజ్ టైంకి ఈ సినిమా యొక్క క్రేజ్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆకాశమంతటి స్థాయికి వెళ్ళటం ఖాయమని, ఇక రిలీజ్ అనంతరం సినిమా కూడా ఆ అంచనాలకు మించేలా అందరి అంచనాలు అందుకుని బాక్స్ ఆఫీస్‌ని, ముఖ్యంగా గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకొని అద్వితీయమైనటువంటి రికార్డులు నమోదు చేయటం ఖాయమని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర'గా నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇందులో 'రుద్ర'తో పాటు శ్రీరాముడి పాత్రలో కూడా దాదాపు 20-25 నిమిషాల పాటు మహేష్ బాబు వీణుల విందు చేయనున్నారు. ఆ పాత్రలోని ఆహార్యం, నటన, నడక, నడవడిక కోసం కొన్ని నెలల పాటు కఠోర శ్రమ, దీక్షతో మహేష్ బాబు గారు ప్రత్యేకంగా 'కళియర పట్టు' అనేటువంటి కేరళ విద్య ద్వారా కూడా శిక్షణ తీసుకున్నారు. ఆ విధంగా మహేష్ బాబు అన్ని విధాలుగా ఈ సినిమాలోని 2 పాత్రల్లో తన సహజ నటనతో గ్లోబల్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకోవటం ఖాయం అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. ఇక 'వారణాసి' ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం మహేష్ బాబు క్రేజ్ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ, క్రేజ్ మార్కెట్‌ని సంతరించుకుందని, ఆ సినిమా అనంతరం తన తదుపరి సినిమాలను కూడా మహేష్ బాబు గ్లోబల్ ఆడియన్స్‌ని రీచ్ అయ్యేలా స్క్రిప్టులను కూడా ప్లాన్ చేసుకొని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా అనంతరం పక్కాగా ఆయన ఎవరితో చేస్తారు, ఆపై ప్రాజెక్ట్స్ కూడా ఏ విధంగా ఉంటాయనేది తెలియాల్సి ఉన్నప్పటికీ, సినిమాల పరంగా ఆయన వేగవంతంగా ముందుకు సాగేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఓవరాల్‌గా 'వారణాసికి' రిలీజ్ ముందు, 'వారణాసి' రిలీజ్ అనంతరం అనే విధంగా భారతీయ సినిమా చరిత్రలో ఈ సినిమా సరికొత్త బాక్స్ ఆఫీస్ సువర్ణాధ్యాయాన్ని లిఖించటం ఖాయమని మాత్రం తెలుస్తోంది.